వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. మీ జేబుపై భారం తగ్గించేలా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ త్వరలోనే వినియోగదారుల డబ్బులు సేవ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ రేట్లను లీటర్ మీద ₹2 చొప్పున తగ్గించింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అమల్లోకి వచ్చింది. అంతకుముందు మాత్రం దాదాపు 2 ఏళ్లుగా రేట్లు స్థిరంగానే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్పుడు ఒడిదుడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలు పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా స్థిరంగా ఉంచుతూ వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన సమయంలో దేశీయంగా పెంచకపోగా చాలా కంపెనీలు నష్టపోయాయి. దీంతోనే ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ధరలు పతనం అయినప్పటికీ ఇక్కడ కూడా తగ్గించకుండా స్థిరంగానే ఉంచుతూ వస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు ఆయిల్ సంస్థలు భారీగా లాభాలు ఆర్జించాయి. ఇటీవల కాలంలో మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా పడిపోతున్నాయి. లిబియాలో ఇంధనం ఉత్పత్తి, ఎగుమతికి సంబంధించిన వివాదం పరిష్కారం అవడంతో సానుకూల ప్రకటనగా చమురు ధరలు పడిపోతున్నాయి. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండగా ఇక్కడ కూడా డిమాండ్ తగ్గడంతో ఇంధన ధరలు దిగొస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం ఒకే రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 5% పైగా పడిపోయింది. గత జనవరి తరువాత కనిష్ట స్థాయికి ఇప్పుడే దిగొచ్చింది. గడిచిన 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ గరిష్టంగా జూన్ 2022లో బ్యారెల్ ధర $115గా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $72కు చేరింది. అంతర్జాతీయ రేట్ల సంగతి అటుంచితే త్వరలో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికార పక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లీటర్కు $4 నుంచి $6 వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడి చమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాలు కాకుండా ముడి చమురు వెలికి తీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా పెరిగి ఆయిల్ ధరలు తగ్గనున్నాయి.